భూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడలో 2 ఎకరాలు కబ్జా చేసేందుకు యత్నించారన్న కేసులో కన్నారావును ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిన్న నిరాకరించింది. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేటరీ లభించడంగా ఈరోజు మార్నింగ్ రాజు గారికి సి రాఘవేంద్ర రెడ్డి గారికి ఫోన్ చేయడం పలానా ప్లేస్లో ఉన్నారని వాళ్ళకి సరెండర్ కావడం జరిగింది. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది. దయచేసి కొట్టేసిన కేసును కూడా మీరు న్యాయంగా అది కూడా ప్రచారం చేయండి. థ్యాంక్ యూ. అంటే అసలు ఇప్పుడు భూ వివాదం అంటే మీరు భూ వివాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ తీసుకున్నాను, అదొక దాని గురించి తర్వాత. ఎన్ని ఎకరాలను? 2 acres. 2 acres. మీకు అలా గొడవ ఏంటి? అసలు మీరు అగ్రిమెంట్ తీసుకున్నారు? ఆ కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది. మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది. ది ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీలు, కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. కంపెనీ తరఫున లేకపోతే నేను ఇండివిజువల్, నాకు సొంత కంపెనీ ఉంది, నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భూ కబ్జా కేసులో పోలీసులు ఎదుట తానే లొంగిపోయినట్లు కన్నారావు తెలిపారు. డెవలప్మెంట్ కోసమే ఆ 2 ఎకరాల భూమిని తీసుకున్నట్లు చెప్పిన ఆయన ఓఎస్ఆర్ గ్రూప్ తన కంపెనీకి మధ్య భూ హద్దుల పంచాయతీ ఉందన్నారు. సుప్రీంకోర్టులో తనకు తప్పకుండా బెయిల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, భూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అరెస్టుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రేయ, దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు ఉన్నారో తను దీనికి సంబంధించి భూ కబ్జా కేసులో తనని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మన్నెగూడలో 2 ఎకరాలను కబ్జా చేసేందుకు ఆయన ప్రయత్నించారని చెప్పి ఈ కేసులో కన్నారావును ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే అతనిపై దీనికి సంబంధించి ఏదైతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఇంతకు ముందు, అయినా కూడా తను ఏదైతే ఈ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కూడా ఆయన నిన్న హైకోర్టు దీనికి సంబంధించి అతన్ని నిరాకరించడం జరిగింది. ఇక ఏదైతే ఇంతకు ముందు కూడా ఇతని పైన ఈ భూ కబ్జాలకు సంబంధించినటువంటి పోలీసుల ఎదుట తానే లొంగిపోయినట్లుగా కూడా కన్నారావు తెలపడం జరిగింది. అట్లాగే ఇంకా డెవలప్మెంట్ కోసమే ఆ 2 ఎకరాల భూమిని కూడా తను తీసుకున్నట్లుగా తను చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఓఎస్ఆర్ గ్రూప్ తన కంపెనీకి మధ్య భూమి హద్దుల పంచాయతీ ఉందని చెప్పి అయితే తను చెప్పడం జరిగింది. ఇక సుప్రీంకోర్టులో తనకు దీనికి సంబంధించి తప్పకుండా బెయిల్ వస్తుందని చెప్పి అయితే తను ధీమా వ్యక్తం చేయడం అనేది అయితే జరుగుతా ఉంది. శ్రీయా.